సారీ ఫ్రెండ్స్, పొద్దున్న బొబ్బర్ల గారెల వీడియో పోస్ట్ చేశాను. పూర్తిగా పోస్ట్ అవ్వలేదు, నేను చూసుకోలేదు. ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి. బొబ్బర్లతో గారెలు ఎలా వేయాలో చూపించబోతున్నాను. చూడండి, తెలుగులో బొబ్బర్లు అంటారు, హిందీలోనేమో నార్త్ వాళ్ళేమో రాజ్మా అంటారండి. రాజ్మా కర్రీ కూడా చేసుకుంటారు. గారెలకు కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 2 ఇంచుల అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, ఒక 20 పచ్చిమిరపకాయలు. నేనైతే 20 తీసుకున్నానండి, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూను పసుపు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ అండి, ధనియాల పొడి. ఇప్పుడు మిక్సీలోని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటున్నాను. ఒక 2 రౌండ్లు తిప్పుకుంటే సరిపోతుందండి. అంత సన్నగా కట్ చేసుకోలేం కదా, అందుకని మిక్సీలో వేస్తున్నాను. చూడండి ఎంత సన్నగా అయిందో. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి చాపర్లో వేసుకుంటానండి. చాప్ చేసుకుంటే సన్నగా వస్తాయి, అంత సన్నగా మనం కట్ చేయలేము. అల్లము, ఉల్లిపాయలు చాపర్లో వేసి చాప్ చేసుకుంటాను. మీలో ఎంతమందికి తెలుసండి బొబ్బర్ల గారెలు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సన్నగా అయిపోయింది కదా. ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకున్నాను సన్నగా. ఇప్పుడు బొబ్బర్లు మిక్సీకి వేసుకుంటానండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకున్నానండి, ఒక 5 చెంచాలు వేసుకున్నాను బియ్యం పిండి. మిక్సీ పట్టిన బొబ్బర్లలో బియ్యం పిండి వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాను కదా, అది కూడా వేసాను. అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చాప్ చేసుకున్న మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా మెత్తగా పట్టద్దు, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు అన్నీ పెట్టుకున్నాను కదా, మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఆయిల్ కూడా పెద్దగా లాగదు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, అవి వడలు తీసేసుకోవడానికి టిష్యూ పేపర్స్ వేసుకుని ఒకటి పెట్టుకున్నాను బేసిని. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దామని కొద్దిగా వేసానండి, వేడెక్కింది. ఇప్పుడు గారెలు వేసేసుకోవాలి. చేతిలోనే అద్దుకుని వేసుకోవచ్చండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు ఒక లైక్ ఇవ్వండి. అన్నీ అలాగే ఒత్తుకొని వేసేసుకోవాలండి గారెలన్నీ. చాలా 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 టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవ్వండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి వడలు.
చిల్లులు గంటలు వేసుకుంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది కదా. ఇది గ్రీన్ చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుందండి. గ్రీన్ చట్నీ కూడా చేశాను. ఇదిగోండి గారెలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కలర్ఫుల్. గ్రీన్ చట్నీ చూడండి. ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మకాయ చెక్క హాఫ్ పిండాను, పెరుగు వేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టాను. అన్నీ పచ్చివేనండి. దాంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వడలు రెడీ అయిపోయినాయి.